వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను సింధూర. మెడికవర్ హాస్పిటల్స్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ స్పెషాలిటీ హెల్త్ కేర్ సెంటర్. ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలలో ఉనికిని కలిగి ఉన్న యూరప్లోని అతిపెద్ద హెల్త్ కేర్ గ్రూప్లలో ఒకటి. గొంతు సమస్యలు ఎందుకొస్తాయి? గొంతు క్యాన్సర్కు సంబంధించిన లక్షణాలు ఏమిటి? ఆరోగ్యకరమైన గొంతు కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా అన్ని విషయాల గురించి వివరంగా చెప్పేందుకు మెడికవర్ హాస్పిటల్స్లో అనుభవజ్ఞులైన డాక్టర్ అజయ్ కుమార్ నీలి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్, అసలు ఇప్పుడు వెదర్ చేంజ్తో పాటు అంటే వెదర్ చేంజ్ అవ్వగానే చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికి కూడా గొంతు ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే సీరియస్ ఇన్ఫెక్షన్కి థ్రోట్ పెయిన్కి డిఫరెన్స్ ఏంటి? సో బేసికలీ వెదర్ చేంజ్ అయినప్పుడు అంతా వాట్ హ్యాపెన్స్ ఇస్ మన ముక్కులో ఉన్నది దిబ్బడ్లు స్టార్ట్ అవుతాయి. ముక్కులో ఇది వాసోమోటార్ రైనైటిస్ అంటారు. దాంట్లో కొన్ని బోన్స్ ఆ ముక్కులో ఉన్న లైనింగ్ అది సడన్గా వాపు పొందుతుంది. వెనెవర్ దేర్ ఇస్ క్లైమేట్ చేంజ్ అయినా చల్లగా సడన్గా ఏమైనా తాగినా కానీ ఫస్ట్ ఈ వాసోమోటార్ రైనైటిస్ వల్ల ముక్కు దిబ్బడ్లు స్టార్ట్ అవుతాయి. ముక్కు దిబ్బడితోటి ఆ మ్యూకస్ ఏదైతే ముక్కులో బలగం ఉందో అది కూడా ఎక్కువవుతుంది. అది గొంతులోకి జారి అది గొంతు కూడా గరగ రావడము, గొంతులో ఇరిటేషన్ రావడము, గొంతు మండడము, పొడి దగ్గు రావడము. ఎందుకంటే ఆ మ్యూకస్ దిగుతూ ఉంటే అక్కడంతా జమ అయ్యి కంగుమని దగ్గుతూ ఉంటారు. ఆ గొంతు మంట వల్ల ఆ మ్యూకస్ ఎక్కువగా ఫామ్ మాటి మాటికి గొంతు క్లియర్ చేసుకుంటూ ఉంటారు. ఇది బేసికలీ దీన్ని సోర్ థ్రోట్ అంటారు. అంటే థ్రోట్ కొంచెం పుండులాగా అయిపోతుంది, అంటే పుండు వచ్చినట్టు అవుతుంది. అంత మంట, కొంచెం నొప్పి, కొంచెం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ సోర్ థ్రోట్ అంతా కూడా ఈ ముక్కు దిబ్బడబడగానే మనం నోటితో బ్రీత్ చేయడం మొదలు పెడతాం. ఈ మౌత్ బ్రీదింగ్ వల్ల ఏమవుతుందంటే ఇంకా ఆ పొల్యూషన్ వల్ల డస్ట్ చేరడము, లేకపోతే చల్లగాలి ఇంకా తగలడము, ఎక్కువగా నోటితోటి మనం బ్రీత్ చేస్తుంటే గొంతు ఇంకా ఎక్కువ ఆరిపోవడం వల్ల ఈ సోర్ థ్రోట్ ఇంకా పెరగలదు. సో బేసికలీ క్లైమేట్ చేంజెస్ వల్ల వచ్చే సోర్ థ్రోట్ ఈజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ నోస్ బ్లాక్, ఎక్సెసివ్ మ్యూకస్ సెక్రీషన్ అండ్ ఆల్సో మౌత్ బ్రీదింగ్ డ్యూరింగ్ దట్ టైమ్ అండ్ ఎక్స్పోజర్ టు పొల్యూటెంట్స్ ఆర్ డస్ట్. దీనికి ఇదే ఇలా వదిలేస్తే మందులు లేకుండా ఏమీ చేయకుండా ఒక్కొక్కసారి ఇదే సోర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా మారచ్చు. ఇన్ఫెక్షన్ది లక్షణాలు ఏంటంటే హై ఫీవర్ రావడము, సివియర్ థ్రోట్ పెయిన్ రావడము, ఏదైతే మనకి దగ్గు వస్తుందో ఆ దగ్గులో బాగా కఫం పడ్డము, కాస్త ఆయాసం రావడము, ఇవన్నీ కూడా మంచి లక్షణాలు కావు. దిస్ మీన్స్ దెర్ ఇస్ ఎ సివియర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది అనమాట. జనరలీ సోర్ థ్రోట్కి ఏంటంటే కాస్త ఒక పారాసిటమాల్ వేసుకోవడము, కాస్త మంచిగా గాగల్ చేయడము, కొంచెం సెలైన్ డ్రాప్స్ వేసుకోవడము, కొంచెం మంచినీళ్ళు ఫ్రీక్వెంట్గా తాగడం, గొంతు మాటికి మనం క్లియర్ చేయకుండా ఉండడం వల్ల చేస్తే ఆ సోర్ థ్రోట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇది ఇన్ఫెక్షన్లోకి మారుతుందో, హై ఫీవర్ వస్తుందో, గొంతు నొప్పి వస్తుందో అప్పుడు డెఫినెట్గా మనం మన డాక్టర్ని కలిసి కరెక్ట్గా మెడిసిన్స్ తీసుకోవడం బెటర్. ఇంకొకటి ఏంటంటే డాక్టర్, అంటే థ్రోట్ పెయిన్ వచ్చినప్పుడు కొంతమందికి వాయిస్ కూడా చేంజ్ అవుతుంది, బొంగురు గొంతులాగా వస్తుంది. అంటే ఫుడ్ కన్సంప్షన్ టైంలో కూడా మింగటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో దాని సిమ్టమ్స్ అంటే అది అంటే కామన్గా ఉండే సిమ్టమేనా? అది దానికి ఏమైనా భయపడాలంటారా? డెఫినెట్లీ అండి. వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ సోర్ థ్రోట్, అంటే సోర్ థ్రోట్ అన్నప్పుడు ఏమవుతుందంటే లోపలంతా గొంతు డ్రై అవుతుంది అని నేను చెప్పినట్టు, ప్లస్ అక్కడ మ్యూకస్ ఎక్కువగా ఫామ్ అవుతుంది. ఆ మ్యూకస్ కొంచెం చిక్కగా అయిపోతుంది, ఎందుకంటే డ్రై గొంతు వల్ల అది చిక్కగా అయి బయటికి రాదు, లోపలికి రాదు. సో మాటికి గొంతు మనం క్లియర్ చేసుకోవడము. పొడు దగ్గు వల్ల ఏమవుతుందంటే మన స్వరపేటిలో 2 వోకల్ కార్డ్స్ అనేవి ఉంటాయి, 2 తీగలు లాంటివి. మనం మాట్లాడుతున్నప్పుడంతా అది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఏ వోకల్ కార్డ్స్లో వీటిలో ఏమైనా ప్రాబ్లం వస్తే మనకి గొంతు బొంగురుపోతుంది. ఇలా ఎప్పుడైతే ఈ సోర్ థ్రోట్ వస్తుందో, ఎప్పుడైతే గొంతులో గరగర కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అవుతుందో ఈ 2 వోకల్ కార్డ్స్ వాచిపోతాయి. ఇది వాపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన గొంతు మారిపోతుంది. కొంచెం ఇది వాపు వచ్చినప్పుడు 2 వోకల్ కార్డ్స్ తగలవు, ఒకటి కూడా ఇలా గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ గ్యాప్ రావడం వల్ల వాయిస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటారు దీన్ని, ఆర్ చేంజ్ ఆఫ్ వాయిస్ అంటారు. ఎప్పుడైతే మన గొంతు ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయినా లేకపోతే బాగా జలుబుభారంగా అయినప్పుడు కూడా ఈ వోకల్ కార్డ్స్లో వాపు వల్ల మన గొంతు మారుతుంది అనమాట. అలాగే సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ ద థ్రోట్ ఆల్సో. థ్రోట్లో కూడా ఉన్న అంగాలు కూడా కొంచెం స్వెల్లింగ్ వస్తాయి, దాంట్లో కొంచెం రెడ్నెస్ వస్తుంది, దాంట్లో మ్యూకస్ సెక్రీషన్ ఎక్కువడం వల్ల కొంచెం మింగడానికి కూడా కష్టం ఉంటుంది. దే ఆర్ క్వైట్ కామన్ సిమ్టమ్స్ అమ్మ. కానీ ఎక్కువ రోజులు ఉంటే దిస్ ఇస్ నాట్ గుడ్. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రోగ్రెసివ్లీ ఇంక్రీజింగ్, అంటే అలా ఆ బొంగురు గొంతు అలా ఇంక్రీజ్ అవుతూ ఉంది, లేకపోతే అలాగే ఉండిపోతుంది, తగ్గట్లేదు అంటే డెఫినెట్గా ఇట్ ఇస్ అ సీరియస్ సిమ్టమ్. బట్ అదర్వైజ్ దిస్ ఇస్ మోస్ట్ కామన్ సిమ్టమ్స్. అంటే సిమ్టమ్స్ అంటే లక్షణాలు విచ్ కమ్ విత్ సోర్ థ్రోట్, కొంచెం క్లైమేట్ చేంజ్ తోటి ఉన్న
గొంతు నొప్పులు, జలుబుబారాలతోటి ఈ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ రావడం చాలా కామన్. దీనికి కూడా మళ్ళీ సేమ్ థింగ్, పరిగెట్టుకెళ్ళి మెడికల్ షాప్లో వెళ్ళి యాంటీబయాటిక్లు తీసుకోకూడదండి. బేసికలీ పారాసిటమాల్ అంటే మన క్రోసిన్లు, డోలోలు వస్తాయి, దాన్ని పారాసిటమాల్ అంటాము. అవి తీసుకోవడం ఈజీ. అండ్ పారాసిటమాల్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఫీవర్, ఇట్ ఈస్ ఆల్సో యాజ్ అన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటి, ఆ ఎర్రదనం తగ్గిస్తుంది, ఆ వాపులు తగ్గిస్తుంది. సో దాంతో ఈ ఇన్ఫ్లమేషన్ అంతా తగ్గుతుంది అనమాట. సో పారాసిటమాల్ పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకుని, రోజుకి ఒకటి వేసుకుని బాగా గార్గ్లింగ్ చేసి మంచిగా మంచినీళ్ళు తాగి, ఎక్కువగా పొల్యూషన్లోకి వెళ్లకుండా, ఎక్కువ దుమ్ము ధూళి ఈ స్మోక్ ఉన్న జాగాలు వెళ్లకుండా ఉంటే మన గొంతు ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది. ఈ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ కూడా ఆటోమేటిక్గా రికవర్ అవుతుంది. డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, జ్యోతి గారు, నాగర్ కర్నూలు నుంచి. హలో. అవును అవును మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. అవును సరే అమ్మా. నమస్తే సార్. మీకు నమస్తే సార్ అని చెప్పి. నమస్కారం అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి అమ్మా, వినిపించట్లేదు. నమస్తే సార్. నమస్తే అమ్మా, నమస్తే, చెప్పండి. ఇది గొంతు నొప్పి ఏమున్నది కానీ సార్, ఈ గొంతు కాడ వాపు చర్మానికి కొద్దిగా వాసింది. గొంతు చర్మంలో వాపు ఉన్నదా? అవును సార్, కొద్దిగా అంత ఉంది సార్. ఎందుకు ఎప్పుడు లేకుంటుండే సంవత్సరమా కానీ అట్లా వచ్చి ఏమి ప్రాబ్లం ఏంటి కానీ ఏమన్నా ప్రాబ్లం అని అడుగుతుంది సార్. అంటే కనిపిస్తుందా అమ్మా వాపు మీకు? గొంతులో నోట్లో ఉన్నదా లేకపోతే లోపల గొంతులోకి ఉన్నదా? చర్మానికి సార్ ఇట్లా మందం ఉంది చర్మం ముందర. ఆహా, ఇట్లా వాపు ఎక్కువ రోజుల నుంచి ఉంటే డెఫినెట్గా మీ డాక్టర్ని కలవాలమ్మా. ఇది మంచిది కాదు అట్లా వాపులు ఉండడము. ఎక్కడ మన పళ్ళ దగ్గర ఉన్నదా లేకపోతే లోపల టాన్సిల్ దగ్గర ఎక్కడైనా ఉన్నదా? ఈయన గొంతుకానే సార్, ముందర గొంతుకానే చర్మం కొద్దిగా మందమైంది. ఏం లేదు, స్కిన్ కొంచెం థ్రోట్ దగ్గర థిక్నెస్ అయింది అని అంటున్నారు. ఆహా, అదే డెఫినెట్గా అమ్మా. మీరు సాల్ట్ వాటర్ గాగుల్స్ అవన్నీ చేయండి, ముక్కు నీళ్ళతో గాగ్లింగ్ చేయండి. ఎక్కువగా చల్ల పదార్థాలు ఏం తీసుకోవద్దండి. ఓకే, ఎక్కువగా కార పదార్థాలు ఏం తీసుకోవద్దండి. ఆ బ్రషింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా బ్రష్ చేయండి. లోపల ఎక్కువగా గట్టిగా బ్రషింగ్ చేయడము, గొంతు గట్టిగా వేళ్లతోటి పెట్టి కక్కిరియడము అవన్నీ చేయకుండా ఉండండి. ప్లస్ ఒక్కసారి ఎలా అయినా డాక్టర్కి చూపించుకోవడం చాలా మంచిదమ్మా. ఇది ఎక్కువ రోజుల నుంచి ఉంటే డెఫినెట్గా ఈ డాక్టర్కి చూపించండి. మీ వయసు ఎంతమ్మా ఇప్పుడు? 55 సార్. 50. డాక్టర్కి చూపించుకోవడం మంచిదమ్మా. ఓకే, ఒక్కసారి చూపించుకున్నాక ఆయన చెప్తారు ఇది దేనివల్ల వచ్చిందో, దాని ప్రకారంగా మనం మందులు వాడుకోవచ్చు. ఓకే డాక్టర్, థ్రోట్ పెయిన్కి అంటే క్లైమేట్ చేంజ్ ఎంతవరకు కారణమో, ఫుడ్ హ్యాబిట్స్ కూడా అంతే. అంటే కొంతమంది ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు, కోల్డ్ బివరేజెస్ అవి తాగుతూ ఉంటారు, దానివల్ల కూడా థ్రోట్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. సో ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే థ్రోట్ పెయిన్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు అంటారు? సో నో సైంటిఫిక్ బేసిస్ అమ్మా. అంటే ఎక్కడా కూడా ప్రూవ్డ్ లేదు మనం ఐస్ క్రీమ్ తింటే గొంతు పాడవుతుందని ఎక్కడా ప్రూవ్ లేదు. కానీ డెఫినెట్గా ఏదైతే మనం కూల్ డ్రింక్స్ తీసుకుంటామో అవి కార్బొనేటెడ్, అంటే ఈ సోడాతో కలిపి ఉంటాయి. మనం ఓపెన్ చేయగా టుస్ అని సౌండ్ వస్తుంది చూడండి, అలాంటి కూల్ డ్రింక్స్ తీసుకోవడము, లేకపోతే ఈ షుగర్ ఉన్న కంటెంట్ కూల్ డ్రింక్స్ తీసుకుంటే డెఫినెట్గా గొంతుకు హానికరం అమ్మా. ఇలా చల్లగా ఆ షుగర్ తోటి ఉన్న కూల్ డ్రింక్స్ ఆర్ ఫిజ్ తోటి కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్ తీసుకుంటే గొంతు ఎండిపోతుంది. మన తాగేటప్పుడు బాగానే ఉంటుంది, చల్లగా అనిపిస్తుంది, కొంచెం నొప్పి గొంతు నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ గొంతు ఆరిపోతుంది. గొంతు ఆరిపోయినప్పుడు ఏంటి, మళ్ళీ అక్కడ మ్యూకస్ అది స్టిక్కీగా ఉంటుంది, అక్కడే ఉండిపోతుంది అనమాట. అది మాటికి దాని తర్వాత గొంతు క్లియర్ చేయడము, మళ్ళీ అది ఇన్ఫెక్షన్ లాగా చేంజ్ అవ్వచ్చు. సో కోల్డ్ డ్రింక్ చిల్డ్ డ్రింక్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. చిల్డ్ డ్రింక్ మరీ చల్లగా ఉంటుంది, మనం టేబుల్ పైన పెడితే చుట్టూ అది నీరులాగా అంటుకుంటుంది, అది దట్ ఈస్ ఎ చిల్డ్ డ్రింక్. కోల్డ్ డ్రింక్ ఈజ్ కంఫర్టబుల్. మరీ చిల్డ్ డ్రింక్ తాగకుండా అప్పుడప్పుడు అవసరం ఉంటే ఎండాకాలం కోల్డ్ డ్రింక్ తాగొచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఫుడ్స్ కూడా అన్నీ తినచ్చండి. ఎక్కడ కూడా ఏ ఫుడ్ వల్ల కూడా వంకాయ తింటే నా గొంతు పాడవుతోంది, ఆలుగడ్డ అది ఇలా ఏమీ లేదమ్మా. అన్లెస్ మీకు ఏదో ఒక ఫుడ్కి ఎలర్జీ అని ఎవరైనా డాక్టర్ చెప్తే కనుక ఆ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. కానీ ఏ వెజిటేబుల్ కానీ ఏది కానీ థ్రోట్కి హానికరం కాదు. ఏదైనా కానీ కరెక్ట్ అమౌంట్లో తినాలి, కరెక్ట్ టెంపరేచర్లో తినాలి. మరీ హాట్గా కూడా కాదు, మరీ కోల్డ్గా కూడా కాదు. అది తిన్నాక మంచిగా మౌత్ వాష్ చేసుకోవాలి, మంచినీళ్ళు తాగితే గొంతుకి ఏ ప్రమాదం రాదు. డాక్టర్, ఇంకా థ్రోట్ క్యాన్సర్ గురించి, థ్రోట్ పెయిన్ గురించి మీరు ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వైద్యం ఆరోగ్యంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. How is it going?
డాక్టర్ గారు మనకి శాంత అని కాలర్ గారు ఉన్నారు. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. అదేనండి, నాకు ఒక 6 నెలలుగా గొంతు బొంగురైపోయింది గొంతుక. అదేంటి, మాట్లాడడం కూడా కొంచెం స్ట్రెయిన్ గా అనిపిస్తుంది. గొంతుకు లోపల క్లోజ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఫీలింగ్. నాకు నొప్పి అయితే లేదు, కానీ గొంతు మాత్రం అంతకంతకి రాను రోజుల కొద్దీ ఇంకా బొంగురైపోతుంది అనిపిస్తుంది. మా వాళ్ళేమో ఏం లేదు కదా, ఏం ఇబ్బంది కాదు, ఏం పర్వాలేదు అంటున్నారు, కానీ చాలా బొంగురైపోతుంది, చాలా స్ట్రెయిన్ అవుతుంది మాట్లాడడానికి నాకు. అవునమ్మా, మీ గొంతు వింటేనే కూడా తెలుస్తోంది బాగా, అంటే చేంజ్ ఆఫ్ వాయిస్ చాలా ఎక్కువగా ఉంది, బొంగురుంది బాగా. సో ఇది మీరు నిర్లక్ష్యం చేయొద్దండి. ఎందుకంటే ఇది మీరు వర్క్ చేస్తారండి, మీరు ఏమైనా ఉద్యోగం చేస్తారా? శాంత గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. నేను ఇంత మటుకు ఎక్కడికి పిలుచుకోలేదండి. మీరు ఏమైనా ఉద్యోగం చేస్తున్నారండి? లేదండి, ఏం జాబ్ చేయట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను. ఎక్కువ అరవడం ఏడవడం ఉంటుందా అండి ఇంట్లో? ఏంటండి? ఎక్కువ అరవడము ఏడవడం అలా ఏమైనా ఉంటుందా ఇంట్లో? ఏముంటదండి, అసలు మాట్లాడే అవకాశమే తక్కువ నాకు ఇంట్లో. ఎవరు మాట్లాడేవాళ్ళు కూడా లేరు. మీ వయసు ఎంత అండి ఇప్పుడు? ఎక్కువ శాతం. మీ వయసు ఎంత? నాకు చాలా పెద్ద వయసు అండి, చాలా ఏజ్డ్ నేను. ఒకసారి ఎనీవే నేను చెప్పాను కదమ్మా, మన స్వరపేటిలో 2 వోకల్ కార్డ్స్ ఉంటాయి. ఇవి కాస్త వీక్ అయినా కానీ, బాగా సన్నగా అయిపోయినా కానీ వాయిస్ వీక్ అయిపోవడము, ఇలా చేంజెస్ వస్తాయి. ఒక్కొక్కసారి వోకల్ కార్డ్స్లో పక్షవాతం కూడా రావచ్చమ్మా. అప్పుడు ఒక వోకల్ కార్డ్ సరిగ్గా మూవ్ అవ్వదు అనమాట. ఒకటి బాగానే మూవ్ అవుతుంటుంది, ఇంకోటి మూవ్ అవ్వదు అనమాట. దానివల్ల కూడా వాయిస్ చేంజ్ రావచ్చు. రేర్గా మీకు ఎందుకంటే మీరు ఎక్కడ వాయిస్ ఎక్కువ యూస్ చేయటం లేదు అంటున్నారు కనుక, రేర్గా వోకల్ కార్డ్స్ పైన చిన్న చిన్న కురుపులు కూడా రావచ్చు, కొంచెం చిన్న మాంసం ముక్కలు కూడా పెరగచ్చు. అప్పుడు ఏమవుతుందంటే వోకల్ కార్డ్స్ కదిలేటప్పుడు అవి 2 ఒకటినొకటి వచ్చి టచ్ అవ్వమ్మా. టచ్ అవ్వకపోతే మధ్యలో గ్యాప్ రావడం వల్ల మనం ఎంత గట్టిగా మాట్లాడుతున్నా కానీ ఆ వాయిస్ బయటికి రాదు పూర్తిగా. సో డెఫినెట్గా ఒకసారి మీరు మీ దగ్గర ఉన్న ఈఎన్టీ సర్జన్ని చూయించుకుని ఒకసారి అది ఏంటుందో ప్రాబ్లం చూసుకుంటే అది మీకు కూడా క్లియర్ అయింది. ప్లస్ వయసు కూడా కొంచెం ఎక్కువగానే ఉంది కనుక దాన్ని అశ్రద్ధ చేయొద్దని నేను చెప్తున్నానమ్మా. ఒకసారి వెళ్ళి చూయించుకోవడం బెటర్. మీరు ఇక్కడ కావాలంటే మా దగ్గర మెడికల్ హాస్పిటల్కి వస్తే మేము చూసి మీకు చెప్తాం ప్రాబ్లం ఏంటో. డాక్టర్, కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి, ఎక్కువ వోకల్ కార్డ్స్ మీద స్ట్రెయిన్ అయ్యే ప్రొఫెషన్స్ ఉంటాయి. లైక్ సింగర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, మోటివేషనల్ స్పీకర్స్ కావచ్చు, లేదంటే కంటిన్యూగా ప్రోగ్రామ్స్ చేస్తూ యాంకర్స్ కావచ్చు. సో ఇలాంటి వాళ్ళందరికీ వోకల్ కార్డ్స్ మీద స్ట్రెయిన్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో వోకల్ కార్డ్స్ చాలా ఎఫెక్ట్ అవుతాయండి ఇట్లాంటి ప్రొఫెషనల్ వాయిస్ యూజర్స్లో, ఎస్పెషలీ సింగర్స్, మేడం గారు అన్నట్టు సింగర్స్, టీచర్స్ అండ్ యాంకర్స్ లైక్ దిస్, దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వోకల్ స్ట్రెయిన్ బాగా ఉంటుంది వీళ్ళకి. ఎక్కువగా వోకల్ కార్డ్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంటే అవి ఊరికే ఒకటి తగులుతూ ఉండడం వల్ల చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా ఫామ్ అవుతాయి, చిన్న గోళీలాగా ఫామ్ అవుతాయి. దాన్ని వోకల్ నాడ్యూల్స్ అంటాం, టీచర్స్ నాడ్యూల్స్ అంటాం, సింగర్స్ నాడ్యూల్స్ అంటాం. ఇవి రాకుండా ఉండాలి, మన గొంతు చేంజ్ అవ్వకుండా ఉండాలి, మన ప్రొఫెషన్లో మనం మంచిగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు డెఫినెట్గా తీసుకోవాలి. నంబర్ 1, ఫ్రీక్వెంట్ సిప్స్ ఆఫ్ వాటర్. మాటికి నీళ్లు తాగుతుండాలి. గ్లాసుడు తాగే అవసరం లేదు. ఒక్కొక్క సిప్ వాటర్ మధ్య మధ్యలో తాగుతుండాలి. గొంతు ఆరిపోకుండా చూసుకోవాలి ఫస్ట్. సెకండ్, రోజు అట్లీస్ట్ డైలీ 2 టైమ్స్ ఉప్పు నీళ్ళతో గాగ్లింగ్ అత్యంత అవసరం అమ్మా. ఏదైతే దుమ్ము ధూళి మన గొంతుకు అంటుకుంటుందో, ఏదో మనం తిన్నదంతా ఎక్కడైతే గొంతుకుంటుందో అవన్నీ క్లియర్ అయిపోయి గొంతు క్లీన్గా ఉంటుంది. థర్డ్, అవసరం ఉన్నప్పుడే మాట్లాడాలి. ఇట్లాంటి ప్రొఫెషనల్ యూజర్స్ రోజంతా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఉద్యోగమే అది, కానీ అవసరం లేనప్పుడు కాస్త వాయిస్ రెస్ట్ తీసుకోవడం మంచిదమ్మా. 4వది ఏంటంటే గొంతు క్లియరింగ్ చాలా అస్సలు మంచిది కాదు. గొంతు మాటకాడి అండము, ఇది చాలా అన్నప్పుడంతా ఈ వోకల్ కార్డ్స్ రబ్ అవుతాయి. ఇలా ఇది రబ్ అయినప్పుడు ఇంకా వోకల్ కార్డ్స్లో డ్యామేజ్ ఎక్కువైపోతుంది. అందుకని ఇవి క్లియర్ చేసుకో. ఎప్పుడైనా ఏదైనా అడ్డుకున్నట్టుంటే ఒక సిప్ వాటర్ తాగాలి, కానీ గొంతు మాత్రం క్లియర్ చేసుకోకుండా ఉండాలి. సో ఇలాంటి కొంచెం జాగ్రత్తలు తీసుకుని మరీ ఎక్కువగా హెవీ ఫుడ్ తిని ఇమీడియట్గా పడుకుంటే కూడా ఈ యాసిడ్ ఏదైతే పొట్టలో ఉందో అది పైకి వచ్చి కూడా గొంతుని, ఈ వోకల్ కార్డ్స్ని డ్యామేజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మోడరేట్గా ఫుడ్ తీసుకుని కొంచెం టైం ఇచ్చి అప్పుడు పడుకోవడం, ఇలాంటివి చేస్తే గొంతు ఎప్పుడు కూడా హెల్దీగానే ఉంటుంది. డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, వసంత గారు పెద్దపల్లి నుంచి. హలో
హలో నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. సార్ నమస్కారం. మేడం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి వసంత చెప్పండి, గారు. సార్ ఒక వినిపిస్తోందండి. 2 months నుంచి నా వాయిస్ ఇట్లా సార్ బొంగురు వస్తుంది సార్. ఇట్లా వాటర్ తాగిన లో గొంతులు తట్టినట్టు అవడం, అన్నం తీసుకున్నవాడు తట్టినట్టు అవడం, మాట్లాడుతూ ఉంటే బొంగు రావడం, మాటి స్పీడ్ తీసుకున్న దగ్గు రావడం, ఇట్లా వాయిస్ ఇట్లా బ్రేక్ అవుతుంది అప్పుడప్పుడు. ఇది ఎట్లా స్టార్ట్ అయిందమ్మా? ఎప్పుడు స్టార్ట్ సార్ అయింది? 2 months అవుతుంది సార్ ఇది స్టార్ట్ అయ్యి. ఎట్లా స్టార్ట్ అయింది? ఎక్కువ అరవడము లేకపోతే ఏమైనా అయిందా అప్పుడు? ఎట్లా స్టార్ట్ లేదు, అయింది? నేనేం- ఎక్కువ జ్వరం నేనేం గిట్ట వచ్చి అరవను. జ్వరము దగ్గు జ్వరం ఏమైనా ఎక్కువ అయిందా? 2 నెలల తిందా? సార్ జ్వరం అంటే సార్ ఒకసారి వచ్చింది. ఇక సార్ దీన్ని అంతా అబ్జర్వ్ చేయలేదు సార్. ఒక 2 months ఉండేది సార్. వాయిస్ అందరూ చేంజ్ అయింది, వాయిస్ చేంజ్ అయింది, మాట్లాడుతూ ఉంటే వాయిస్ బొంగరు వస్తుంది. దగ్గు కూడా ఉంటుందమ్మా బాగా? సార్ అప్పుడప్పుడు వస్తుంది సార్. ఇలా సీడ్ తిన్నా సార్, వాటర్ తాగినా దగ్గు వస్తుంది, మాట్లాడినా. గొంతులో సార్ నొప్పి ఇప్పుడు ఉందమ్మా? వస్తలేదు. సార్ గొంతు మింగేటప్పుడు సార్ నొప్పి ఉంది. జ్వరం ఏమైనా వస్తుందా రోజు? సార్ అప్పుడప్పుడు వస్తుంది ఫీవర్. ఆర్థరైటిస్ ఉంది సార్. సో మీరు కూడా ప్రాబ్లం అదే వోకల్ కార్డ్స్లోనే ఉన్నట్టుందమ్మా. ఏదైతే మన స్వరపేటి ఉంటుందో దాంట్లో మనకి వోకల్ కార్డ్స్ అని ఉంటాయి. వాటిలో వాపైనా రావచ్చు మీకు, లేకపోతే ఏదైనా చిన్న కురుపులాగా అయి ఉండొచ్చు. దానివల్ల మీ గొంతు పాడైతోంది. ప్లస్ మీరు ఎక్కువగా మాట్లాడితే రోజంతా కూడా ఇది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందమ్మా. ఒక్కసారి టైం తీసుకుని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవడం బెటర్. అది చూయించుకుని ఒకసారి ఏమీ లేదంటే మనం కొంచెం గాగ్లింగ్ అవన్నీ చేసి మంచినీళ్ళు కరెక్ట్గా తాగి కరెక్ట్గా టెంపరేచర్ ఫుడ్ అవన్నీ తింటే ఇది దానదిగా తగ్గిపోతుంది. ఏదైనా ఉంది అంటే దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఓకే సార్. డాక్టర్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రొఫెషన్ వైజ్ అంటే వాయిస్ని యూజ్ చేసి వోకల్ కార్డ్స్ మీద స్ట్రెయిన్ అవ్వకుండా ఉండాలి అని అంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ప్రొఫెషనే ఖచ్చితంగా వాళ్ళు వాయిస్ని రైజ్ చేయాలి కాబట్టి వాళ్ళు ప్రికాషన్గా ఏం చేస్తారు, నార్మల్ వాటర్ తీసుకోకుండా ల్యూక్ వామ్ వాటర్ తీసుకోవడము అట్లాంటివి చేస్తూ ఉంటారు కదా. అవి ఎంతవరకు రిలీఫ్ ఇస్తాయంటారు? వాటర్ ఈజ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్. మనకి భగవంతుడు ఇచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్. ఆ వాటర్ తాగడం మనం ఎంజాయ్ చేయాలి. గోరువెచ్చటి నీళ్ళు వామ్ వాటర్ తాగితే అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. మంచి రూమ్ టెంపరేచర్ వాటర్ తాగండి, ఏమీ కాదు, నథింగ్ విల్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మరీ చిల్డ్ డ్రింక్స్ తాగకుండా, కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే ఈ సోడా లాంటి డ్రింక్స్ తాగకుండా, షుగర్ ఉన్న డ్రింక్స్ తాగకుండా ఉంటే చాలు. మామూలు మంచినీళ్ళు కొంచెం తాగుతూ ఉంటే గొంతు ఎప్పుడు కూడా హెల్తీగానే ఉంటుంది. ప్రత్యేకంగా దాన్ని వేడి చేసి గోరువెచ్చని నీళ్ళు తాగాలని ఏమీ లేదు. కాస్త గొంతులో హాయిగా ఉంటుంది తాగేటప్పుడు, కానీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ బెనిఫిట్ ఏమీ లేదు, హానికరం కూడా కాదు. మీరు వాటర్ తాగుతుండండి, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, చిట్టమ్మ గారు. హలో హలో, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి అమ్మా. వినిపిస్తుందమ్మా, మాట్లాడండి డాక్టర్ నమస్తే గారు. మేడం. వినిపిస్తుంది. మీ టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారితో మాట్లాడండి. పూర్తిగా వాల్యూ లేదండి మేడం. ఇక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉందండి మేడం. ఓకే చెప్పండి, వినిపిస్తుంది. సిగ్నల్ ప్రాబ్లం ఉందండి మేడం. వినిపిస్తుంది, చెప్పండి. సార్ నా గొంతు అండి మేడం, నా గొంతు అండి సార్. గొంతు మీదకి ఉమ్ము వచ్చే, గొంతులో నుండి నాలుగు మీదకి ఉమ్ము వచ్చేసినట్టు ఉంటుంది సార్. ఓకే, గొంతులో ఉమ్ము ఎక్కువగా కడుతుందమ్మా. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఉమ్ము వస్తుంటుంది సార్. ఓకే, ఇంకా చెప్పండి, ఇంకేం ప్రాబ్లం ఉంది మీకు? అవునండి సార్. అదే ఆవిడ ప్రాబ్లం. సో అమ్మా, ఇది టీవీ వాల్యూ లేదండి మేడం. టీవీ వాల్యూ లేదండి మేడం. సో ఇది బేసికలీ యాసిడిటీ వల్ల కూడా వస్తుందండి. కొంచెం ఎక్కువగా కారాలు తిని, ఎక్కువగా పులుపు వస్తువులు తింటే ఊరికే తేనుపులు రావడము, ఆ గొంతు పొట్టలో ఉన్న పులుపు ఫ్లూయిడ్ గొంతులోకి రావడం వల్ల కూడా మన గొంతు బాగా ఎర్రగా అయిపోయి కాస్త ఇన్ఫ్లేమ్ అయిపోయి దాంట్లోంచి ఊరికే ఆ ఊజింగ్ ఉంటుంది, మ్యూకస్ లాంటి, తెమ్మడ లాంటిది, ఆ బల్గం అంటారు కదా, ఆ బల్గం ఎక్కువగా ఫార్మ్ అవడం వల్ల, అది ఎక్కువగా కట్టడం వల్ల మీకు అది నాలుక పైన కూడా వస్తుంది. అది మీరు యాసిడిటీ తక్కువ చేసుకోవాలి మోస్ట్లీ. ప్లస్ గట్టిగా వేళ్ళు పెట్టి ఈ టంగ్ క్లీనర్లు పెట్టి గట్టిగా తీయకూడదమ్మా ప్రొద్దున. అది తీస్తే కూడా మన గొంతు పాడవుతుంది. మామూలుగా బ్రష్ చేసుకోవాలి, అదే బ్రష్ తోటి లైట్గా నాలుక క్లీన్ చేసుకోవాలి.
గయా గయా పొట్టలోంచి బయటికి తీస్తే ఆ గొంతంతా బాగా భారం అయిపోయి గొంతులో అది బలగం కూడా ఎక్కువైతుంది, అది నాలుక పైనకి వచ్చి మాటి మాటికి ఉమ్మవలసి వస్తుంది మీకు. అలా చేయకుండా ఉండే యాసిడిటీ ఒకటి కంట్రోల్ చేసుకొని పెట్టుకోండి. ప్లస్ ఒకసారి మళ్ళీ వేరే ఏం వ్యాధి లేదు అని తెలుసుకోవాలంటే డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ అంటే ఆల్కహాల్ కన్జంప్షన్ కావచ్చు, లేదంటే స్మోకింగ్ కావచ్చు, థ్రోట్ క్యాన్సర్కి ఎంతవరకు కారణం అంటారు? ఓకే, సో సిగరెట్ స్మోక్ అమ్మ చాలా హానికరం. దాంట్లో 5,000 కంటే ఎక్కువ కెమికల్స్ ఉంటాయి సిగరెట్ స్మోక్లో. ఆ 5,000 కంటే ఎక్కువ కెమికల్స్లో ఆల్మోస్ట్ ఒక 50 కంటే ఎక్కువ కెమికల్స్ వాటిని కార్సినోజెనిక్ అంటారు, అంటే వాటి వల్ల క్యాన్సర్ రావచ్చు. అలాంటి ఆల్మోస్ట్ 50 కంటే ఎక్కువ అవుతాం. హైడ్రోకార్బన్స్ అంటాము, నైట్రోసామిన్స్ అంటాము, ఫార్మాల్డిహైడ్ ఉంటుంది, లేకపోతే మన ఆర్సెనిక్ మెటల్స్ ఉంటాయి, లేకపోతే మన నికోటిన్, ఇవన్నీ కూడా హానికరం. ఇవి ఎక్కువగా స్మోక్ మనం చేస్తూ ఉంటే గొంతు డ్రై అయిపోవడం వల్ల ఆ స్మోక్ అంతా ఆ గొంతు కతుక్కుని ఉంటుంది. దానివల్ల ఆ థ్రోట్ టిష్యూస్లో చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ క్యాన్సర్ లాగా మారే ఛాన్స్ ఉంటుంది. సో సిగరెట్ స్మోకింగ్ ఈజ్ డెఫినెట్లీ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండి. ఒకవేళ ఎవరైనా సిగరెట్స్ తాగుతున్నారంటే కూడా వాళ్ళు వెంటనే మానేయడం మంచిది. ఒకవేళ మెల్లిమెల్లిగా మానేస్తుంటే సిగరెట్ స్మోక్ చేసినప్పుడు కూడా ఇమీడియట్గా కొంచెం వాటర్ తాగి గొంతు పూర్తిగా పుక్కిలిచ్చి ఉమ్మేయడం బెటర్. సో దానివల్ల కొంచెం ఆ హానికరం ప్రాబ్లం కొంచెం తగ్గుతుంది. ఆల్కహాల్ కూడా ఇలా, ఆల్కహాల్ వల్ల ఏమవుతుంది, పొట్ట నిండా ఆల్కహాల్ తాగి దాంతో పొట్ట నిండా నిండి పడుకుంటే ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఈ యాసిడ్ రిఫ్లెక్స్ పులుపుగా తేనుపులు ఎక్కువగా రావడం వల్ల మళ్ళీ ఏమవుతుందంటే ఈ గొంతు పాడైపోతుంది. గొంతు పాడవడం వల్ల గొంతులో ప్రాబ్లమ్స్ రావచ్చు. మళ్ళీ మాటి మాటికి గొంతు కక్కిరియడం, దగ్గు పొడి దగ్గులాగా రావడము, నోట్లో స్మెల్ రావడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు ఆల్కహాల్ వల్ల. ఆల్కహాల్ అండ్ సిగరెట్ స్మోకింగ్ మానేస్తే అత్యంత మంచిది. యాజ్ లాంగ్ యాజ్ ది అప్పర్ స్టోరీ ఈజ్ హెల్దీ, మన లోవర్ స్టోరీ కూడా హెల్దీగా ఉంటుంది. ఇవి మానేస్తే మన లంగ్స్లో, మన పొట్టలో ఏవి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. డాక్టర్ గారు మరో కాలర్ ఉన్నారు, రామచంద్రరావు గారు. హలో రామచంద్రరావు గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి. హలో, వినిపిస్తుంది, చెప్పండి. రామచంద్రరావు గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, వినిపిస్తుంది, చెప్పండి. నాకు గొంతులో పడుకున్నప్పుడు నీరు. ఓకే, నమస్తే సార్. రామచంద్రరావు గారు చెప్పండి, వినిపిస్తుంది. ఊపిరితిత్తులో పోయి అనిపిస్తాయి కొంచెము. ఓకే, రామచంద్ర గారు మీరు కరెక్ట్గా మాట్లాడండి, తెలియట్లేదు మీరు ఏం అడుగుతున్నారో. ఇప్పుడు నాకు పడుకున్నప్పుడు కొంచెం నీరు మనకు గొంతులోకి వస్తాయి కదా. అవును, అది తనకి లంగ్స్ లోకి పడుకున్నప్పుడు అర్థమైంది. మీకు పడుకున్నప్పుడు నీరు గొంతులోకి వస్తుంది, సరబడినట్టు అవుతుంది కదా. అవును, అది మీకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తినగానే ఇమీడియట్గా పండుకొని టీవీ చూడడము, పండుకొని మొబైల్ చూడడం చేయకూడదు. తిన్నాక అట్లీస్ట్ ఒక గంట సేపు కూర్చొని చదువుకోవడమైనా, టీవీ చూడడమైనా, ఏదైనా పని చేసుకోవచ్చు, కూర్చొని చేయాలి. తిన్నాక ఒక గంట వరకు పండుకోకూడదు. ఇమీడియట్గా పండుకుంటే ప్రాబ్లం అవుతుంది. అండ్ ఎక్కువ లేట్గా కూడా మీల్స్ తీసుకోకూడదు. తొందరగా 7:30, 8 లోపల మీల్స్ కంప్లీట్ చేసి ఒక గంట 2 గంటలు కూర్చొని అప్పుడు పండుకోవాలి. హెవీగా డిన్నర్ మీల్ ఎక్కువ హెవీగా తీసుకోవద్దండి. దాంట్లో ఎక్కువ పులుపు వస్తువులు అవన్నీ ఏం తీసుకోవద్దండి. రాత్రి పండుకునే ముందు పాలు, ఇట్లాంటి పెరుగు, మజ్జిగ అట్లాంటివి ఏం తాగొద్దండి. దానివల్ల ఇంకా యాసిడిటీ ఎక్కువయ్యి ఆ నీరు, పొట్టలోంచి నీరు నోట్లోకి వస్తుంది. అది నోట్లోకి వచ్చినప్పుడు అది పోయి ఊపిరిగొట్టం పైన పడితే సరబడుతుంది. ఆ సరంబడి మీకు లేచి కూర్చొని బాగా దగ్గు లేకపోతే ఊపిరి ఆడినట్టు ఉంటుంది మీకు. డాక్టర్ గారు, వ్యూవర్స్కి థ్రోట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్డ్.